ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మరి సామాజిక సేవా కార్యక్రమాలకు పాల్గొనబోతారని వారి నోటి ద్వారానే మనం విన్నాం. మరి ఎన్నో అద్భుతమైనటువంటి చట్టాలని ఎన్నో బీటెక్ మెకానికల్ ఇంజనీర్ గా ఆయన ఉత్తీర్ణత సాధించి మరి ఆ అనుభవంతో చాలా చక్కగా ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నో బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అనే ఒక కొత్త సంస్థని మన రాష్ట్ర ప్రభుత్వం స్థాపించి దీని ద్వారా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన ఉంది, ఏం సాధించాలి అని అనుకున్నారంటే ఆయన ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఆలోచనకు అనుగుణంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్ళి పనిచేయాలి అని గ్రామ సచివాలయాలు ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రారంభించి ప్రజల ఇళ్లకే వీలైనన్ని వసతులు సౌకర్యాలు వాళ్ళకే అందజేయాలని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు దానివల్ల ఉపయోగాలు గుర్తించి పక్క రాష్ట్రాలు కూడా దాన్ని అనుకరించడం మొదలుపెట్టినాయి. చిట్ట చివరి గ్రామ స్థాయికి పోయిన తర్వాత ప్రజల కోసం ఇంకేం చేయాలని ఆలోచిస్తూ మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి ప్రజల నుంచి వాళ్ళ రిపోర్ట్ తీసుకొని సరిగా ఉంది అని అంటే అలాగే కంటిన్యూ చేయటం, లేదు దాన్ని సవరించాలంటే ప్రజల నుంచే సలహాలు తీసుకోవటం, లేదు అసలు ఇది సరికాదు అన్నప్పుడు దాన్ని తీసి దాని స్థానంలో వేరే పథకం తీసుకొని రావటం చేయాలి అనే ఆలోచనతో ప్రజల్ని ప్రభుత్వం పాలనలో భాగస్వాములు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్థాపించిన ఈ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్. ఈ త్రూ ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటున్నారంటే ప్రజల నుంచి వారి స్పందన కానీ వారి ఆలోచనలు కానీ పాలసీల మీద వాళ్ళ అభిప్రాయాలు కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక హ్యూజ్ నెట్వర్క్ కావాలి. వాలంటీర్ వ్యవస్థను వాడినా దానికన్నా శ్రేయస్కరంగా ఉపయోగకరంగా ఉంటుందని రెండు విధాల మన కాలేజీలో చదివే విద్యార్థినులు అయితే సరైన మీడియాగా ఉంటుందని ఈ ఆర్మీని కాలేజీల ద్వారా వారి పైనున్న యూనివర్సిటీల పైనున్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ఈ బోర్డుకి అనుసంధానం చేసి నోడల్ ఏజెన్సీగా చేయటం అయింది. సో ఈ స్టూడెంట్స్ అందరూ వాలంటీర్స్గా ప్రతి కాలేజ్ నుంచి వచ్చి ఈ సేకరణలో ఒక భాగం అవుతారు. అలాగే వారు ప్రజల్లోకి పోయినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, చదువుకున్న ప్రతి విద్యార్థిని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. రీసెంట్గా మనకు
ఈ కరోనా వచ్చి పరిశుభ్రత, హైజీన్ అంటే ఎంత ముఖ్యమో తెలిసి వచ్చింది. అది మన స్టూడెంట్స్ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఎంతో ఉపయోగకరం. అలాగే చాలా ఉదాహరణకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని, నీళ్లు వృధా కాకుండా ప్రతి ఇంట్లో ఒక పిట్ తయారు చేయటం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని, వచ్చిన డబ్బుని ఎలా ఆదా చేయాలా, ఇలా రకరకాల ఆలోచనలతో మన స్టూడెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేసి సోషల్ రెస్పాన్సిబుల్గా తయారు చేసి ప్రజలకి, అంటే ఒక పక్క అభిప్రాయం సేకరిస్తారు, రెండో పక్క ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇది యూనివర్సిటీ ద్వారా కోర్సులో కూడా ఒక భాగంగా చేసి, ఈ మధ్య తగ్గింది కానీ నాకు తెలిసి చిన్నప్పుడు నేను కూడా సోషల్ వర్క్ అని మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది, కానీ దానికి మార్కులు ఉండేవి కాదు. ఇప్పుడు దీనికి క్రెడిట్స్ కూడా ఇస్తూ, ఈ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇస్తూ, సో ఒక పక్క సోషల్ రెస్పాన్సిబుల్గా ప్రజల్లోకి పోతారు, దానికి క్రెడిట్స్ వస్తాయి. అలాగే ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి ప్రతి 3 నెలలకి ఇదంతా మేము క్రోడీకరించి ఈ బోర్డు అనేది అక్రాస్ ది స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని నుంచి ఈ విధంగా సేకరించి ప్రతి 3 నెలలకి మన ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది.